ఒక భిక్షగాడు చినిగిన బట్టలు ధరించి మురికి వాసనతో రోడ్డుపై ఉండడాన్ని ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి చూసి చలించిపోయి ఒక బట్టల షాపుకు వెళ్ళి అతనికి సరిపడా వస్త్రాలు తీసుకుని ఆ మురికిగా ఉన్న భిక్షగానికి తెచ్చి, బాబు ఈ వస్త్రములు వేసుకో అని ఇచ్చి వెళ్ళిపోయాడట. తర్వాత ఆ రోజు ఆ ధనవంతుడు ఆ భిక్షగాడు ఉన్న చోటుకు వచ్చి చూస్తే ఆ భిక్షగాడు తన పాత మురికి వస్త్రాలపై ఆ ధనవంతుడు కొని ప్రేమగా ఇచ్చిన వస్త్రాలు ధరించడం చూసి కోపంతో ఆ భిక్షగాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను మీకు నూతన వస్త్రాలు ఇచ్చి వేసుకోమని ఇచ్చాను కదా అన్నాడు ఆ ధనవంతుడు. అవును, మీరు చెప్పినట్లే వేసుకున్నాను కదా అన్నాడట. మరి పాత బట్టలు ఎందుకు తీసివేయకుండా ఆ కొత్త బట్టలు పాత బట్టల మీదే ఎందుకు వేసుకున్నావు అని అడిగాడట. మీరు ఆ విషయం చెప్పలేదుగా అన్నాడంట ఆ భిక్షగాడు. అందుకే ఆ ధనవంతుడు ఇలా అన్నాడు, నేను కొత్త బట్టలు ఇచ్చానంటే దాని అర్థం పాత బట్టలు తీసి నిన్ను శుభ్రం చేసుకుని కొత్త బట్టలు వేసుకోమని. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మనకు నూతన నవీన స్వభావాన్ని ఇస్తే, మీరు క్రీస్తునందు నూతన సృష్టి అని వాక్యం చెబుతుంటే మనలో చాలామంది వారిలో ఉన్న పాత స్వభావాన్ని, పాపాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, ఆ మురికి స్వభావం మీద క్రీస్తు రక్షణ వస్త్రాన్ని ధరించుకుని లోకంలోకి వెళుతున్నారు. కానీ లోకం ఆ వ్యక్తిలో క్రీస్తుని చూడటానికి బదులు ఆ పాత మురికి జీవితాన్ని చూసి క్రీస్తుకు దూరమైపోతున్నారు. కాబట్టి వాక్యం సెలవిస్తున్నట్టు, ఆయన రక్షణ వస్త్రాలను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరిన్ని వీడియోల కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.